వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్ ఆ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగనుండడమే అందుకు కారణం. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార డీఎంకే, విజయ్ పార్టీ టీవీకే మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు అంతుచిక్కకుండా విజయ్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం ఎవరంటూ నిర్వహించిన సర్వేలో కూడా స్టాలిన్ తర్వాత విజయ్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. అధికార డీఎంకేకు గట్టి పోటీనిచ్చేందుకు తన పార్టీ టీవీకేను సిద్ధం చేస్తున్నారు. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విజయ్ ఎత్తుగడలు ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులకు అంతు చిక్కడం లేదు. సందర్భం దొరికిన ప్రతిసారీ అధికార డీఎంకేపై విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్య మాత్రమే పోటీ ఉంటుందని ఇటీవల జరిగిన తన పార్టీ తొలి సర్వసభ్య సమావేశంలో విజయ్ స్పష్టం చేశారు. దీనికి బలం చేకూర్చేలా ఓ సంస్థ సర్వే ఫలితాలు సైతం ఉండడం గమనార్హం. డీఎంకేను బలంగా ఢీకొట్టి తమిళనాడులో అధికారాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదల, కసితో విజయ్ అడుగులు వేస్తున్నారనే విషయం ఆయన వైఖరి, మాటలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో డీఎంకేతో విజయ్కు చేదు అనుభవాలు ఉండటం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపునకు ప్రధాన కారణం స్టాలిన్ పరపతి కాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి బలహీనత అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకేలో బలమైన నాయకత్వం లేకపోవడం, పార్టీలో చీలికలు రావడం, అసంతృప్తి నెలకొనడం వంటివి డీఎంకేకు లాభించిందనే అభిప్రాయం ఉంది. 2016 శాసనసభ ఎన్నికల్లో 40.88% ఉన్న అన్నాడీఎంకే ఓటు బ్యాంకు 2024 లోక్సభ ఎన్నికల నాటికి 20.46% తగ్గింది. 8 ఏళ్లలో సుమారు 20% ఓటు బ్యాంకు గల్లంతైన నేపథ్యంలో అదంతా డీఎంకేకు లాభించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తిగా విజయ్ కనిపిస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీవీకేకు దక్కే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. 2011 శాసనసభ ఎన్నికల్లో జయలలితకు విజయ్ మద్దతు పలకడం, తలైవా చిత్రం విడుదలకు జయలలిత సర్కారు నుంచి ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాతి ఎన్నికల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా విజయ్ పనిచేయకపోవడం, తన చిత్రాల్లో ఎంజీఆర్ను తలపించే సన్నివేశాలు, సంభాషణలు ఉంచడం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం డీఎంకేను, బీజేపీని బలంగా వ్యతిరేకిస్తూ ఉండటం వంటి కారణాలను చూపిస్తున్నారు. వాటితో పాటు స్టార్ హోదా, ఢిల్లీకి భయపడని ధోరణి వంటివి విజయ్కు అనుకూలంగా మారనున్నాయని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యే ప్రధాన పోటీ నెలకొనవచ్చనే విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సిద్ధమంటూ పార్టీ రాష్ట్ర తొలి మహానాడులో విజయ్ సంకేతాలు పంపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూటమి పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం అందిస్తానని తెలిపారు. కూటమి ఏర్పాటుకు తలుపులు తెరిచి ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. అయితే శాసనసభ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తారంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించడం రాజకీయ పార్టీలను గందరగోళానికి గురిచేసింది. కూటమి ఏర్పాటు చేయడానికి టీవీకేకు అనుకూలమైన ప్రధాన పార్టీలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఇటీవల విజయ్ను ఎడప్పాడి పళనిసామి కుమారుడు మిథున్ కలిసి టీవీకే, అన్నాడీఎంకే కూటమి గురించి మాట్లాడారని, దీనిపై జనవరి తర్వాతే స్పష్టత ఇస్తానని విజయ్ వెల్లడించారని సమాచారం. అప్పటి వరకు నిరీక్షించిన సమాధానం ఎలా ఉంటుందోనన్న భయంతోనే ఎడప్పాడి పళనిసామి ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విజయ్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతోనూ పొత్తు ఉండదనే విషయం అర్థమవుతోంది. తన రాజకీయ సిద్ధాంత నాయకుల్లో ఒకరిగా వెల్లడించిన తందై పెరియార్ను ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సిమాన్ తీవ్రస్థాయిలో దూషిస్తూ ఉండటంతో ఆయనతోనూ పొత్తు ఉండదని తెలుస్తోంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేసినా చేయకున్నా అధికార డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వడానికి విజయ్ సిద్ధమవుతున్నారు. దానికోసం పార్టీను తమిళనాడు వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కసరత్తులు చేపట్టారు. 2 నియోజకవర్గాలకు 1 చొప్పున
పార్టీ జిల్లాను ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శులను నియమించే చర్యలు చేపట్టారు. ఇప్పటికే 6 దశలుగా 114 మందిని నియమించగా మిగతా వారిని త్వరలో నియమించనున్నారు. బూత్ కమిటీలకు సభ్యులను త్వరగా నియమించాలని జిల్లా కార్యదర్శులకు ఆదేశించారు. పార్టీ పదవుల్లో శ్రమించిన వారికి పెద్దపీట వేయడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించేలా వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలని నిర్ణయించారు. దీనికోసం తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకు వెళ్లి వారి దృష్టిని ఆకర్షించడానికి విజయ్ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడం ద్వారా ప్రజల మధ్య పరపతి మరింత పెరుగుతుందని, వారు మెచ్చిన నాయకుడిగా ఉండొచ్చని విజయ్ భావిస్తున్నట్టు సమాచారం. దీనికోసం తాను నటిస్తున్న జననాయగన్ చిత్రీకరణ పనులను శరవేగంగా పూర్తి చేసుకుని జూన్ నుంచి పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం కావాలని విజయ్ భావిస్తున్నారు. తమిళనాడు సీఎంగా ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 27% ఓట్లలో స్టాలిన్ అగ్రస్థానంలో ఉండగా 18% ఓట్లతో విజయ్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి 10%, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైకు 9% ఓట్లు వచ్చాయి.